యొక్క దౌర్జన్యాలు కానీ వారి యొక్క అవినీతి అనేది కూడా ఈరోజు ఎప్పుడు ఎక్కడా లేని విధంగా కూడా అయిపోయింది. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినారో వారు కేవలం డబ్బు ధనార్జనకు మాత్రమే ధ్యేయంగా తీసుకొని కూడా పనిచేస్తున్నారు. ఇసుక దగ్గర నుంచి అలాగే లిక్కర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక చిన్న ఎఫ్ఈ షాప్ కూడా వారి పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పినా కూడా కొద్దో గొప్ప వారికి అప్పజెప్పుతేనే వారి ఆఫీసుల్లో అప్పజెప్పుతేనే వారికి ఇచ్చే పరిస్థితిని ఇవి కూడా ఈ రోజు కూడా ఈ జిల్లాలో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని ఉంది. మరి ముఖ్యంగా రెవెన్యూ పోలీసు కూడా వ్యవస్థ కూడా ఈరోజు వన్ సైడ్ కూడా అయిపోయింది. ఈరోజు ఎస్పీ మాట అక్కడ కానీ వాళ్ళ సిఐలు కానీ కానిస్టేబుల్ కూడా వినలేని పరిస్థితి ఈ జిల్లాలో నెలకొని ఉంది. సిఐలు కూడా ఎస్పీ గారు ఏం ఆదేశాలు ఇస్తారు, డిఐజీ గారు ఏం ఆదేశాలు ఇస్తారు అని చెప్పి చూడకుండా వారికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజాప్రతినిధి వైపు అంటే ఎమ్మెల్యేనో వారు ఏమి చెప్తారు దాన్ని మాత్రమే వినే పరిస్థితి ఈ జిల్లాలో కూడా ఉంది. అలాగే రెవెన్యూ సైడ్ కూడా తహసీల్దార్ కావచ్చు లేకుంటే ఆర్డీఓ గారు కావచ్చు ఈ పరిస్థితి అంతా కూడా ఉంది.